ఇల్లు కూడా మీరు కట్టుకుంటే కొంత డబ్బులు ఇస్తారు, లేదు మేము కట్టుకోలేమంటే ప్రభుత్వం ద్వారా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, నాకు ఏదైనా పర్వాలేదు, నాకు రాజకీయం ఏమైనా పర్వాలేదు, నాకు ఒంగోలు ప్రజలు మాత్రమే ముఖ్యం. నా పేద ప్రజలందరూ కూడా బాగు చేయాలి, బాగుపడాలి, ఒంగోలులో పూరి గుడిసె అనేది ఉండకూడదు అనేది నా జయమని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి దానికి మనం సహకరించిన ముఖ్యమంత్రి గారిని మనం అందరూ కూడా ఒకసారి చప్పట్లతో అభినందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా చెప్తా ఉన్నా, రాని వాళ్ళకుంటే కూడా పెట్టుకుంటే కూడా మళ్ళా కూడా ఇంకా ల్యాండ్ కొని కూడా అవకాశం ఉన్నంత వరకు లేని ఇంకా రాని మాకు లేదు అనిపించుకోకుండా, ఇల్లు లేదు అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నేను గడప గడప తిరుగుతున్నప్పుడు ఆర్పీలు కానీ మరి అందరూ కూడా మహిళలు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. ఇంకా సమయం తక్కువ ఉంది, ఇంకా గడప గడప తిరగటం మిగతా వార్డులో తిరగటం కష్టమవుతుంది కాబట్టి ఇంకా రేపు 3-4 రోజుల్లో ప్రతి వార్డు కూడా ఒక్కొక్క రోజుకి ఒక వార్డు తిరగటం జరుగుతుంది. అక్కడ ఫంక్షన్లు, పేదవాళ్ళు, ఫంక్షన్ రాని వాళ్ళు, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను వచ్చి సాల్వ్ చేస్తాను, ప్రతి డివిజన్లోకి వచ్చి సాల్వ్ చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే మీకు తెలుసు, చాలామందికి సొంతంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లని చెప్పి అందరూ వచ్చి దయచేసి అందరూ నాకు పెన్షన్ కావాలని అడగద్దమ్మా. ఎవరైతే ఇబ్బంది ఉన్న వాళ్ళు చెప్పండి, వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చేదానికి నా సాయశక్తులు కృషి చేస్తాను. మాట చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా పోటీ చేయనని ఆ మాట ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరున్నాం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీ వాసు ఉన్నానని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నా వంతుని సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు మరి సంబరాలు, వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకునే కార్యక్రమం మరి మీరు అందరూ మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ